ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. డి అడిక్షన్ సెంటర్ టెస్టుల నుంచి ప్రత్యేకంగా ఐసీయూని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఈగల్ టీమ్ రౌడీ షీటర్స్ కి డ్రగ్స్ పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. అందులో గాంధీ ఆసుపత్రిలో 70 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 40 మందికి పాజిటివ్ రావడం జరిగింది. గాంధీ ఆసుపత్రి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశకృష్ణ అందిస్తారు. ఆసుపత్రిలో డి అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభమైంది. ప్రజెంట్ మనతో పాటు ఈ సెంటర్కి సంబంధించినటువంటి డాక్టర్ అనుపమ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ సెంటర్ ఎలా పనిచేయబోతా ఉంది? సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ నషాముక్త్ భారత్ అభియాన్ కింద స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఒక 35 సెంటర్స్ ఉన్నాయి. ఏటీఎఫ్ సెంటర్స్ అని స్టార్ట్ చేశారు. ఏటీఎఫ్ అంటే అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్స్. ఇందులోనే నార్మల్ వార్డ్ ఉంటుంది, ఎస్ఐసియు ఉంటుంది. అంటే ఈ మత్తు పదార్థాలు తీసుకొని ఎక్కువ సీరియస్ అయిన వాళ్ళకి ఐసీయూ సెటప్ లాగా కూడా ఎస్ఐసియు ఉంది. అందులో అడ్మిట్ చేసుకొని స్టెబిలైజ్ చేసి తర్వాత డిఎస్సిసి అని కౌన్సిలింగ్ సెంటర్, డి అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ అది కూడా ఉంది. సో స్టెబిలైజ్ చేసిన పేషెంట్స్ని ఫాలో అప్ చేసి వాళ్ళని మెయింటెనెన్స్ చేయడానికి కూడా కౌన్సిలింగ్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఫుల్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడానికి ఇది స్టార్ట్ చేశారు. మేడం, ప్రధానంగా మత్తు పదార్థాలు తీసుకునేటువంటి వారిలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారిని గుర్తించి ఎలా టెస్టులు చేస్తూ ఉంటారు? సో మామూలుగా 2 రకాలు ఉన్నాయండి. స్టిమ్యులెంట్స్, డిప్రెసెంట్స్ అని 2 రకాలు ఉంటాయి. స్టిమ్యులెంట్స్ అంటే మైండ్ ఎక్కువ యాక్టివ్ చేసి ఉత్తేజపరచడము. డిప్రెసెంట్స్ ఉంటాయి ఆల్కహాల్, ఓపియాయిడ్స్, సెడేటివ్స్, హిప్నోటిక్స్. ఇవి ఏంటంటే ఇవి తీసుకున్నప్పుడు డల్గా అయిపోతారనమాట. సో దానికి సంబంధించి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు బాగా స్టిమ్యులెంట్స్ తీసుకున్నప్పుడు బీపీ రైజ్ అవటము, సో కళ్ళు బాగా ప్యూపిల్స్ అంటారు, కనుపాపలు అంటారు, అవి చిన్నవిగా అయిపోవటము, మాట తడబట్టము, స్వెట్టింగ్ రావటము, చేతులు వణకడము, నడక సరిగ్గా తూలటము, ఇట్లాంటివి ఉంటాయి. సో ఓపీఆర్స్లో కూడా ఎక్కువ శాతం అంటే డిప్రెసెంట్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆల్కహాల్లో ఎలా ఉంటాయో అలాగా డిప్రెసెంట్కి సంబంధించిన డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ నిద్రపోవటము, మత్తుగా ఉండటము, స్టూడెంట్స్ అయితే చదువులో వెనకబట్టము. సో మళ్ళీ దాని నుంచి డబ్బులు పెట్టి దాన్ని కొనుక్కోవడము, ప్రొక్యూర్ చేయటం, తీసుకోవడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అవి స్టాప్ చేసినప్పుడు ఇంకా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సీజర్స్, ఫిట్స్ లాగా రావటము, ఎక్కువ తీసేసుకుంటే రెస్పిరేటరీ డిప్రెషన్ అంటారు. అంటే ఊపిరితిత్తుల్లో సమస్య వచ్చి సరిగ్గా ఊపిరి ఆడకపోవడము, ఇట్లా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, యువత కూడా కొంత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతూ ఉంది. ఈ సందర్భంగా అటు గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు రైడ్ చేసినటువంటి సందర్భాలలో కూడా మనకు అనేక విస్తుపోయేటువంటి నిజాలు తెలుస్తూ ఉన్నాయి. ప్రధానంగా తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు వీటికి సంబంధించి? సో అదే మెయిన్గా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. తొందరగా కోపం రావటము, చదువులో కొంచెం వెనక పడటము, స్కూల్లో కాలేజ్లో కంప్లైంట్స్ రావటము, వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులు ఇంట్లో ఎక్కువసేపు మేలుకోవటము, నిద్ర సరిగ్గా పోకపోవటము, సరిగ్గా తినకపోవటము, కళ్ళు ఎర్రగా ఉండటము, చేతులు వణకటము. సో ఇట్లా ప్రవర్తనలో మార్పులు తెలిసినప్పుడు వాళ్ళని తీసుకొస్తే టెస్ట్ చేసి మేము ఏం ప్రాబ్లం ఉంది అనేది దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ప్రధానంగా ఈ సెంటర్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటారు? ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఐసీయూ సెటప్ ఉంది. సో ఇప్పుడు అక్యూట్ ఇంటాక్సికేషన్ ఏమైనా బాగా ఎక్కువగా సబ్స్టెన్స్ తీసేసుకొని వాళ్ళు కోమా లాంటి స్థితిలో కానీ, మతిస్థిమితం లేకుండా ఉండటం కానీ, లేకపోతే పిచ్చిగా ప్రవర్తించడం కానీ, ఫిట్స్ రావటం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు ఐసీయూ సెటప్లో పెట్టుకుంటాము. ఇంజెక్షన్స్ ఉన్నాయి, మెడికేషన్స్ ఉన్నాయి, వాటితోని ట్రీట్మెంట్ ఇస్తాము. సో అవి ఇచ్చిన తర్వాత ఒక స్టెబిలైజ్ అయిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేస్తాము. వార్డులో కొన్ని రోజులు పెట్టుకుంటాము, ఒక 2 వీక్స్ అట్లా పెట్టుకొని ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసి డిఏసిసి అంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అక్కడ వాళ్ళ పేరెంట్స్తో పాటు, ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇస్తాం, ఇండివిజువల్కి కౌన్సిలింగ్ ఇస్తాము, మోటివేషన్ ఇప్పించి వాళ్ళకి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఇప్పించి కంటిన్యూస్గా కేర్ అయితే, ఫాలోఅప్ కేర్ అయితే మా దగ్గర నుంచి ఉంటుంది. మేడం, ఏదైనా ఒక కేస్ స్టడీ గురించి చెప్పండి. విద్యార్థులు కావచ్చు, ఎవరైనా హై ప్రొఫైల్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇలా కేస్ స్టడీ తొందరగా రికవరీ చేసి పంపించింది అనేది. కేస్ స్టడీస్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ పేరెంట్స్ తీసుకొచ్చి ఈ సిమ్టమ్స్తో అంటే మీకు ఎక్కువగా ఈ సెంటర్స్లలో స్టూడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నారంటారా? స్టూడెంట్సే కాదు, అందరూ అన్ని రకాల వాళ్ళలో అడిక్షన్ అనేది ఉంటుంది. ఒక పర్టికులర్ ఇది అనేది ఏమీ లేదు, ఆల్ ఏజెస్ వాళ్ళు వస్తున్నారు. అంటే ఎక్కువగా లిక్కర్ తీసుకోవడం వల్ల ఉంటుందా, లేకపోతే డ్రగ్స్, గంజాయి వీటి వల్ల ఏమైనా ఉంటుందా?
మామూలుగా ఎక్కువగా ఆల్కహాలు, కళ్ళు ఇట్లాంటివి తీసుకునే వాళ్ళే వస్తారు. దాంతోపాటుగా మాకు కెనాబిస్, ఓపియాయిడ్, మాకు ఓపియాయిడ్ సెంటర్ కూడా ఉంది. సో దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగానే వస్తున్నారు. మేడం, మన ముందు శాంపిల్స్ కనపడుతున్నాయి. అసలు ఏంది ఈ మధ్యకాలంలో రౌడీ షీటర్స్ని కొంచెం చెక్ చేశారు కూడా పోలీసులు, వాటికి సంబంధించి దానికి సంబంధించినవి ఏంది? సో నిన్న నార్కోటిక్ బ్యూరో వాళ్ళు తీసుకొచ్చారు, ఒక అరౌండ్ 70 కేసెస్ తీసుకొచ్చారు. తీసుకొస్తే మేము యూరిన్ కలెక్ట్ చేసి వాళ్ళ యూరిన్ శాంపిల్స్ని టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిందా లేకపోతే నెగిటివ్ వచ్చిందా అనేది మేము వాళ్ళకి రాసి పంపించాము. ఇది దానికి నిన్న టెస్ట్ చేసిన శాంపిల్స్కి సంబంధించి ఇవన్నీ శాంపిల్స్. మొత్తం ఎన్ని మేడం శాంపిల్స్? 70. దీంట్లో ఎన్ని వచ్చినాయి పాజిటివ్? అది వీ కెనాట్ రివీల్ దట్. ఇదే నిన్న మనము చూస్తూ ఉన్నాము, పోలీస్ శాఖ కూడా కొంతమంది రౌడీ షీటర్స్ని నగరంలో ఏదైతే డ్రగ్స్ టెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ టెస్ట్కి సంబంధించినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో కలెక్ట్ చేశారో ఆ రౌడీ షీటర్స్కి సంబంధించి కూడా ఇందులో చాలామందికి కూడా పాజిటివ్ వచ్చింది. అందులో కొన్ని దాదాపుగా 70కి పైగా కూడా శాంపిల్స్ గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఇందులో దాదాపుగా గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి 70కి పైగా కూడా శాంపిల్స్లలో 40 శాంపిల్స్ పాజిటివ్. ఆ పాజిటివ్కి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం చూడొచ్చు, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కొంత డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ సందర్భంలో చేసినటువంటి రైడ్స్లలో అనేక మంది కూడా దొరుకుతున్నారు, వారికి శాంపిల్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వం కొంత డీఅడిక్షన్ సెంటర్స్ని కూడా పెంచడం జరిగింది. వాటిలో భాగంగా టెస్టులు చేస్తూ ఉన్నారు, కౌన్సిలింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా కొంతమంది తీవ్రతతో వచ్చేటటువంటి వారికి ఇక్కడ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.